హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండి రొయ్యలు టమాటాలు వేసి కర్రీ చేస్తున్నాం. చూడండి, ఉన్నది ఎండి రొయ్యలు తీసుకోండి. ఒక కళాయి పెట్టేసి కళాయి వేడెక్కినాక ఎండి రొయ్యలు అన్నది వేయించుకోండి. దోరగా వేగాలి. వేగితే దాని తల తోక మొత్తం తీసేయటానికి బాగుంటుందండి. మంచిగా దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకోండి. చెంచబెట్టి మంచిగా కలుపుకోండి. వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసి తల తోక మధ్యలో అవి ఉంటాయి కదా పొట్టు, అది తీసేసుకోండి. మంచిగా ఇట్లా గిల్లుకోండి. మొత్తం రొయ్యలు మొత్తం గిల్లి పెట్టుకోండి. మంచిగా అంత రొయ్యలకి ఇంత వేస్టేజ్, అంత కొన్ని రొయ్యలు వస్తాయి. టమాటాలు ఒక ఆనియన్స్ తీసుకోండి. మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటాలు ఒక ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. రొయ్యలలోకి వాటర్ పోసుకొని నానబెట్టుకోండి కొద్దిసేపు. దాని మీద డస్ట్ ఉంటే వెళ్ళిపోయిద్ది. కళాయి పెట్టేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్గా కాగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టేయండి. మగ్గిద్ది మంచిగా. కొద్దిసేపు మగ్గనియండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. మూత పెడితే ఏమైందంటే ఆవిరికి టమాటాలు అన్నది మంచిగా ఉడికిపోతాయండి. రొయ్యలు వాటర్లోంచి మంచిగా కడుక్కొని ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి దాంట్లోకి వేసుకోండి. రొయ్యలు మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మొత్తం మంచిగా మసాలాలు పడతాయి. రొయ్యలకి బాగుంటుంది టేస్ట్ అనేది తినటానికి. కొంచెం కారం వేసుకోండి. సరిపోయినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. మంచిగా రొయ్యలకి పట్టేస్తాయి మొత్తం మసాలాలు. కారం సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కొద్దిసేపు మగ్గనియండి. మగ్గిపోయిన తర్వాతకి మసాలా అన్నది వేసుకోండి. ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. మూత పెట్టి వదిలేయండి. మగ్గిపోయిద్ది కొద్దిసేపు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోండి. 2 నిమిషాలు మగ్గనియండి. ఈ టైంలో గ్యాస్ అన్నది బంద్ చేసుకోండి. కొద్దిసేపు రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయింది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది.